హలో అండి, ఎలా ఉన్నారు వేణు గారు? బాగున్నాను సార్. ఎలా ఉందండి క్వారంటైన్, ఎలా ఉంది? క్వారంటైన్ స్టార్టింగ్ లో బాగుంది. అమ్మయ్య, చాలా రోజుల తర్వాత మంచి టైం దొరికింది అనుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్ షూటింగ్, హెక్టిక్ స్కెడ్యూల్ ఉండింది. దానివల్ల అసలు ఒక్క రోజు కూడా అసలు ఖాళీగా లేకుండే. మంచి ఫస్ట్ 2-3 months బాగుంది, కానీ తర్వాత మెల్లిగా ఇంకెన్ని రోజులు రా బాబు అనిపించింది. ఏంటి కాలక్షేపం ఏంటి ఈ కరోనా టైమ్స్లో? కొత్త సినిమాలు ఏం చూశారు? అసలు టైం దొరకదండి నాకు నిజంగా. నేను అసలు చదువుకుంటాను, పుస్తకాలు ఓకే. చదువుకుంటాను, స్క్రిప్ట్స్ రాసుకున్నాను, ఓకే అండి. పోయిటరీ రాస్తాను, తర్వాత పెయింటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను ఏదో తెలిసినది. గార్డెనింగ్ కూడా చేస్తున్నట్టున్నారు. గార్డెనింగ్ అప్పుడు అంటే అలాగా నేను మీ ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టాక్ చేశాను అనమాట, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అన్నప్పుడు. సో తెలుసుకున్నా, మీరు రాసిన కవిత్వాలు 3 పబ్లిష్ అయిన 3 చదివాను. చాలా పబ్లిష్ అయినాయి. మూడు మూడు చూసింటారు మీరు. చాలా పబ్లిష్ అయినాయి, 3 చూసింటారు. నేను స్టాక్ చేసిన దాంట్లో 3 ఉన్నాయి అనమాట, మీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ. అవును. అయితే నేను ఈ మధ్యన పెడుతున్నా. ఈ ఒక 3 పెట్టా. అంటే జనరల్ గా మన సోషల్ మీడియా మన ఉంటారు కదా పిఆర్ వాళ్ళు. సో మీరు ఏదో ఒకటి పెడుతూ ఉండండి, రీచ్ ఉంటది అని అంటే ఏం పెట్టాలో అర్థం కాక, సరే నా పోయిటరీ వస్తే పోయిటరీ దానికి సూపర్ అండి. బాగా రీచ్ అయింది. చాలా మంది ఫిలిం డైరెక్టర్స్, క్రిష్ గారు, హరీష్ శంకర్ గారు, రామజోగ శాస్త్రి గారు చాలా మంది ట్వీట్ చేశారు అది. చాలా బాగున్నాయి. సో ఈ షో కాన్సెప్ట్ గురించి ఒకసారి మీకు ఇంకా మన ఆడియన్స్కి చెప్పాలంటే, ఈ కరోనా టైంలో బయట ఎక్కడ చూసినా నెగిటివిటీ ఎక్కువైపోయిందండి. సో ఆ నెగిటివిటీలో జనాలకి కొద్దిగా హ్యాపీనెస్ని, పాజిటివిటీని పెంచుదామని చెప్పి నాస్టాలజీ అనే టాపిక్తో మా అవినాష్ డాబా కథలు అనే పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాడు. ఈ డాబా ముచ్చట్లో ఏంటంటే ద న్యూ ఏజ్ తెలుగు ఫిల్మ్ మేకర్స్, వాళ్ళ ఫిల్మ్ స్టైల్, వాళ్ళని ఇంపాక్ట్ చేసిన సినిమా. అంటే ఇది కూడా కైండ్ ఆఫ్ నాస్టాలజీ అనే. ఈ జర్నీ అంతా స్టార్టింగ్ నుంచి బిఫోర్ నీది నాది ఒకే కథ వరకు మీ గురించి తెలుసుకుందామని ఈ డాబా ముచ్చట్లు స్టార్ట్ చేసాం. ఇప్పుడు విరాట పర్వం కన్నా ముందు మీ చైల్డ్హుడ్ పర్వానికి వెళ్తే, ఇప్పుడు రీల్ అలా తిప్పి ఉప్పరపల్లెకి వెళ్తే ఎలా స్టార్ట్ అయిందండి మీ చైల్డ్హుడ్లో? అసలు సినిమా అంటే ఏంటి, ఇంట్లో ఎలా ఉండేది సినిమా అంటే? చైల్డ్హుడ్ చాలా బాగుండిందండి నాకే కాదు, 90s లో 80s లో పుట్టిన అందరి కిడ్స్ కి చైల్డ్హుడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చైల్డ్హుడ్ లేదు. చాలా మంది ఇప్పటి జనరేషన్ కిడ్స్ కి బాల్యం అనేదే లేదు. మీరు ఇంట్లో సినిమాలు ఎలా ఉండేది అడిగారు కదా. మా ఇంట్లో సినిమాల వాతావరణము అంటే అందరు ఇళ్లలో జనరల్ గా ఉండే ఇంట్రెస్ట్, సినిమాల పట్ల ఇంట్రెస్ట్ తప్ప ప్రత్యేకంగా సినిమాల గురించి మాట్లాడుకోవడం కానీ అట్లా ఏం లేదు. మా సిస్టర్ అండ్ మా అన్నయ్య వాళ్ళు మా పక్కింట్లో ఒక టీచర్ ఉండేవారు, అంటే విలేజ్ లోనే. సో వాళ్ళు ఎక్కువ ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలు చదువుతుండేవాళ్ళు అనమాట. సో మా ఇంటి కిచెన్ విండోకి పిన్ని అని పిలిచేవాళ్ళము. ఆ పిన్ని వాళ్ళు మా చిన్నక్కకి ఆ కిటికీ విండోలో నుంచి నవలలు ఇచ్చారు అనమాట. సో అలా వాళ్ళు చదువుతుంటే నేను అప్పుడు వెన్నెల ఆడపిల్ల మొదటిసారి చదివిన నవల. అంటే ఫస్ట్ పుస్తకాలు చదవడంలో చాలా ఆనందం ఉంటుంది. పుస్తకాలు చదవడంలో తెలియని ఒక ప్లెజర్ ఉంటుందని నేను మొట్టమొదటిసారి వెన్నెల ఆడపిల్ల చదివినప్పుడు అనుభవించాను. ఆ తర్వాత మళ్ళీ మహాప్రస్థానము, పోయిటరీలో మహాప్రస్థానం మా స్కూల్ లైబ్రరీలో చదివాను. సో అలా పుస్తకాలతోనే స్టార్ట్ అయింది. పుస్తకాల వల్లే నాకు కొంత ఎన్లైట్మెంట్, అది తెలుసుకోవడం అది స్టార్ట్ అయింది. మనం చిన్నప్పటి నుంచి చదివింది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఎక్కడో మైండ్లో. ఆ చదివిన పుస్తకం కానీ, లేకపోతే మీరు చుట్టుపక్కల చూసిన సన్నివేశాలు కానీ, ఏదో ఒకటి ఆల్రెడీ ఒకటి ముద్రపడిపోయి ఉండి, అరే నేను గనక ఏమన్నా చేస్తే క్రియేటివ్ ఫీల్డ్లో, అది ఆర్టే కావచ్చు, ఒక పుస్తకమే రాయొచ్చు, పద్యమే రాయొచ్చు, సినిమానే రాయొచ్చు, దీని గురించి నేను పక్కా ప్రస్తావించాలి, దీని గురించి నేను పక్కా చెప్పాలి అనుకునే సంఘటన ఏమైనా జరిగిందా ఆ ఏజ్లో? మాది ఉప్పరపల్లి విలేజ్, తెలంగాణలో ఒక విలేజ్. అది ఉద్యమాల పురిటిగడ్డ, వరంగల్ జిల్లా. ఏదో పొద్దున్న లేస్తే ఆ పక్క ఊర్లోనో ఈ పక్క ఊర్లోనో ఎన్కౌంటర్ అయింది అనే వార్తలు, నక్సలైట్లు చనిపోయారనే వార్తలు, పోలీసులు చనిపోయారనే వార్తలు వినపడేది. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఫస్ట్ నక్సలైట్లను చూసిన ఇన్సిడెంట్ అంటే నా బాల్యంని, విప్లవ ఉద్యమాలని కంప్లీట్ గా వేరు చేయడానికి లేదు. ఎందుకంటే నా బాల్యంలో ఉంది అదంతా కూడా, ఇన్ఫ్యూజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో నేను ఫస్ట్ చాలా చిన్నప్పుడు 90s లో మా ఊరికి నక్సలైట్లు ఒక దళం వచ్చింది. వాళ్ళు వచ్చి చేసిన పని ఏంటంటే, మా ఊర్లో ఒక 8 మందో 7గురో
ఒక యువకులు, యంగ్స్టర్స్, వాళ్ళు నక్సలైట్లమని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు అనమాట జనాల దగ్గర. సో వాళ్ళని దొరకబట్టి వాళ్ళందరికీ సగం గుండు సగం మీసము కట్ చేసి ఊరంతా తిప్పి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి వెళ్ళారనమాట. ఫస్ట్ టైం నాకు చాలా రొమాంటిక్ గా కనిపించింది ఆ ఇన్సిడెంట్, చాలా హీరోయిక్ గా కనిపించింది. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ నా బాల్యంలో ఉన్నాయి. అయితే అప్పుడు నాకు ఏమి సినిమా గురించి ఏమి ఆలోచన లేదు కాబట్టి సినిమాలో పెట్టాలని నేను ఎప్పుడు ఏది అనుకోలేదు. అయితే ఒక ఎవల్యూషన్ వచ్చిన తర్వాత మన గమ్యం ఫిలిం మేకింగ్ అని మనకి ఎప్పుడైతే తెలిసిందో, ఆ తెలిసిన తర్వాత నుంచి జనరల్ గా మనం కథలు రాసేటప్పుడు మనం చదివిన పుస్తకాలు, మనము చూసిన జీవితము, మనకు తెలిసిన మనుషులు, వాళ్ళ బతుకులు, ఒక తెలియని ఒక ప్రాపంచిక దృక్పథం మనకు ఈ సొసైటీ పట్ల ఫామ్ అవుతుంది. కొన్ని ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు ఈ సొసైటీ పట్ల ఫామ్ అవుతాయి. అదిగో అట్లా ఫామ్ అయినటువంటి ఒక పర్సెప్షన్ నుంచి మనం మన జీవితాన్ని వెనక్కి చూసుకున్నప్పుడు ఇదిగో ఈ సంఘటనలన్నీ కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఊరేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. 7th క్లాస్ లో ఉన్నాము, నేను పక్కన వేరే టౌన్ లో చదువుకునేవాడిని. బతుకమ్మ పండుగకి వెళ్ళాము, నేను హన్మకొండకి వెళ్తున్నా, నాతో పాటు వస్తానే అన్నాడు ఆయన. నేను కూడా నీతో పాటు వస్తాను, మనం అక్కడ అశోక థియేటర్ లో 2 సినిమాలు చూసి, ఆ హోటల్ ఉంటుంది అశోక వాళ్ళది, అందులో తిని నేను మళ్ళీ బస్ ఎక్కి వస్తాను, నువ్వు మీ హాస్టల్కి వెళ్ళిపో అని చెప్పి 7:30-8 గంటలకు అట్లా వెళ్ళాడు ఇంటికి. మేము తొందరగా పడుకుంటాం కదా ఊర్లో, మేము పడుకున్నాము, టకా డోర్ కొట్టి అయ్యో చచ్చిపోయాడు అని మా నాన్నకి చెప్తున్నాం. మా నాన్న సర్పంచ్ అప్పుడు. జనరల్ గా అందరూ వచ్చి మా నాన్న చెప్పేసరి పరిగెత్తుకుంటూ వెళ్తే కిటికీలో చూస్తే అలా వేలాడుతున్నాడు అనమాట. సో అట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ నన్ను బాగా తెలియకుండానే కొంచెం ఫిలాసఫికల్ గా, కొంచెం బాగా డీప్ గా ఆలోచించేలా నన్ను చేశాయి. అందులో నుంచి ఫామ్ అయినటువంటి కథే విరాట పర్వం. నీది నాది ఒకే కథ కూడా. నిధి నాది ఒకే కథలో నేను బాగా రిలేట్ అయింది, ఎందుకంటే నేను కూడా ఫ్రీ చైతన్య పారాయణ స్టూడెంట్నే అనమాట. సో 10th అయిన వెంటనే ఏదో జాబ్ రిక్రూట్మెంట్కి వచ్చినట్టు చాలా మంది లెక్చరర్లు వచ్చి బ్రోచర్లు పంచేవాళ్ళు. అంటే మా కాలేజ్లో చేర్పిస్తే మీ ఓడికి ర్యాంక్ వస్తుంది అనే ఒక థాట్ని మెల్లిమెల్లిగా, 1 కాదు 2 కాదు, దాదాపు ఒక 5-6 కాలేజ్ వాళ్ళు ఇంటికి వచ్చి చెప్తే పేరెంట్స్కి ఎలా ఉంటుంది చెప్పండి. అంటే మీ వాడు 10th పర్ఫార్మెన్స్ చూసి వచ్చాము అన్నట్టు చెప్పేవాళ్ళు. వాళ్ళకి మన డీటెయిల్స్ ఎలా తెలుసో కూడా తెలియదు. పొద్దున్న సూర్యోదయం అయినప్పుడు వెళ్ళేవాళ్ళం అండి బాబు, సూర్యాస్తమయం వరకు రుద్దుడే మాకు. ఈ ప్రాసెస్ ఇదంతా నాకు ఆ సినిమాలో కనిపించింది. అవును, అంటే నాకు ఏమనిపించింది అంటే, యాక్చువల్లీ సాగర్ క్యారెక్టర్ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ ని మీలాగే చాలా మంది రిలేట్ చేసుకున్నారు. నేను కూడా ఫీల్ అయ్యాను. అంటే ఫీల్ అయితేనే కదా మనం సినిమా తీసేది. అయితే ఇప్పుడు చదువు రావటం ఎలా అయితే సహజమో, చదువు రాకపోవటం కూడా అంతే సహజం. దీన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేయకుండా రానోడిని పట్టుకొని వాడిని ఇబ్బంది పెడితే అది హింస కిందికి వస్తుంది కానీ ఇంకేమైతే చెప్పండి. దాంతో పాటు ఏంటంటే కార్పొరేట్ కాలేజ్లలో హ్యుమానిటీ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు. ఎప్పుడు కూడా మనము ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి, పక్కోడి కంటే మనమే ఎక్కువ చదవాలి అనే ఒక పోటీ తత్వాన్ని వాళ్ళలో పెంపొందిస్తున్నారు తప్ప, పక్కవాడు కూడా మనిషే, వాడు కూడా మనలాంటి వాడే అనే ఒక మానవీయ దృక్పథాన్ని మిస్ అవుతున్నారు. ఆ పిల్లలు నిజంగా ఆ యాంగిల్ ని కోల్పోతున్నారు. దానికి కారణము కార్పొరేట్ ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో అవి. సో అక్కడ నుంచి వచ్చినటువంటి ఒక ధర్మాగ్రహం లాంటిదే సినిమా. సో ఇప్పుడు నాకైతే మాకు ఈ రోజుల్లో అయితే ఒకటి అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ల ద్వారానో బ్యానర్ల ద్వారానో చాలా పబ్లిసైజ్ చేసుకుంటున్నారు, మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. బట్ లేట్ 1980s లో ఆర్ ఎర్లీ 1990s లో మీకు కూడా అలాగే ఉండేదండి ఎడ్యుకేషన్ సిస్టమ్? అవును, అట్లాగే ఉండేదండి. పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు చాలా ఎక్కువ ఆర్గనైజేషన్స్, అంటే ఎక్కువ సంస్థలు రావటం వల్ల ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది. అప్పుడు కూడా అలాగే ఉండే. నేను ఆ రెసిడెన్షియల్ లో చదువుకున్నాను. మాకు అసలు మార్నింగ్ క్లాసులని, ఈవినింగ్ క్లాసులని, స్టడీ క్లాసులని అయ్యా చాలా ఉండేది. సో ఏంద్రా బాబు ఈ గోలంతా ఏంది అనిపించేది నాకు. ఏం కావాలరా నాయన మీకు, మేము చచ్చిపోవాలా, పాస్ కావాలా, ఏం చేయాలనే అంటే ఒకలాంటి అది వచ్చేది అనమాట. సో ఇప్పుడు మీ లైఫ్ లో సాగర్ మీరేనా? అంటే నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను కూడా. సో మీరు పిన్ని గారి గురించి చెప్పారు, పుస్తకాలు అందించేవారు,
ఫస్ట్ చదివిన నవలల గురించి చెప్పారు. మిగతా నవలలు ఎలా డిస్కవర్ చేయడం మొదలుపెట్టారు? వాటిని మీకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అది తెలియకుండానే నాకు అంటే మహాప్రస్థానం ఏమో మా స్కూల్ లైబ్రరీలో ఉండింది. తర్వాత మాకు హనంకొండలో పబ్లిక్ గార్డెన్ అని ఉంటుంది. ఆ పబ్లిక్ గార్డెన్ పక్కన మంచి లైబ్రరీ ఉంది, చాలా పెద్ద లైబ్రరీ అన్నమాట. సో నేను క్లాస్ లో అవంతా ఎగ్గొట్టి ఇంటర్మీడియట్ టైంలో ఆ పబ్లిక్ గార్డెన్ కి వెళ్ళి పడుకునేటాను అనమాట. ఆ పక్కనే ఉన్న లైబ్రరీలో వెళ్ళి చదువుకునేటాను. అలా ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. సో లైబ్రరీకి వెళ్ళటం వల్ల చాలా చదువుకోవడం అంతా జరిగింది. అది నాకు బాగా నా జీవితానికి ఉపయోగపడింది. మీరు ఏదో సాహితీ సంపుటికకి వెళ్తే అక్కడ మీ వర్క్స్ నచ్చి ప్రైజ్ చేశారని ఒక ఇంటర్వ్యూలో చదివాను. అది 10th క్లాస్ అయిపోయింది. అప్పుడు 10th అయిపోయి ఆ టైం అనుకోండి. తలవంచని అరణ్యం అని ఒక పోయిటరీ బుక్ ఇనాగ్యురేషన్ జరుగుతుంది హనంకొండలో. నేను ర్యాండమ్ గా పేపర్ లో చూసి వెళ్ళిన తర్వాత అది అన్వర్ అని అప్పటికే కొంచెం పాపులర్, తను మంచి పోయిట్, తను వరంగల్. ఆయన బుక్ తీసుకెళ్లి చదివి నేను రివ్యూ రాసి పంపించా పోయిటరీకి. అది రివ్యూ కాదో తెలియదు, నాకు అనిపించింది రాసి పంపించా అనమాట. సో ఒక 1 వీక్ తర్వాత ఆ పోయిట్ చాలా ఇలాగే గడ్డము, ఒక భుజానికి ఒక సంచి వేసుకొని మా ఇంటికి వెతుక్కుంటూ వచ్చాడు అనమాట. మా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి, ఇక్కడ వేణు ఎవరు ఇక్కడ అని అడిగారు. నన్నే అడిగాడు ఆయన. నేనే సార్ అన్నా. నేనే చాలా సన్నగా చిన్నపిల్లోడిని అని. మీరా అన్నారు. అవును సార్ నేనే అన్నాను. నేను రాసిన నా పుస్తకం మీద రివ్యూ రాసింది ఎవరు? నేనే సార్. అసలు షాక్ అయ్యండి. అసలు ఆయన షాక్ అయ్యి నన్ను పక్కకి తీసుకెళ్లి హోటల్ తీసుకెళ్లి చాయ్ తాపించి, ఇంత బాగా రాసావు నువ్వు అని అప్పటి నుంచి ఆయన ఎంకరేజ్ చేశాడు. ఇప్పటికీ నాతో ఉన్నాడు ఆయన. ఆ రోజు ఏం చేశాడంటే, తను నైట్ వరకు అతను నన్ను వదిలిపెట్టలా. ఇంకేం చదువు, ఇది చదువు, అది చదువు అని, పోయిటరీ నాకంటే బాగా రాసే పోయిట్స్ ఉన్నారు, వాళ్ళ పుస్తకాలు కూడా చదువు అని అందరి లిస్ట్ ఒకటి రాసి ఇచ్చాడు. తర్వాత అతను ఏ సాహితీ సమావేశానికైనా నన్ను ఇంకా అప్పటి నుంచి పిలిచేవాడు. ఆ తర్వాత అతను స్టడీ లైన్ అనే ఒక పక్షపత్రిక ఒకటి అప్పుడే స్టార్ట్ అవుతుండింది అనమాట, మ్యాగజైన్. అందులో కాలమిస్ట్ ఎవరైనా కావాలి అని అంటే అప్పుడు నన్ను అందులో జాయిన్ చేసి జాబ్ కి పెట్టించాడు అనమాట. సో అప్పుడు నాకు 17 years. ఆ టైంలో 17 years కి నా ఫస్ట్ జాబ్ అన్నమాట. నేను కాలమిస్ట్ గా నేను అందులో కాలమ్స్ రాశాను. ఆ తర్వాత నుంచి అన్వర్ గారు ఇప్పుడు ఉన్న అందరినీ అతనే పరిచయం చేయించాడు అనమాట. ఇప్పుడున్న నా ఫ్రెండ్స్ ని అలా అందరినీ కూడా. సో అతని ద్వారా నాకు చాలా మంచి జరిగింది. చాలా సాహితీ లోకం అంతా పరిచయం అయింది, మంచి సాహిత్యం పరిచయం అయింది. సో వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు కావటం వల్ల వాళ్ళు చదివిన పుస్తకాలు చెప్పటము, వాళ్ళ డిస్కషన్లు నేను చాలా సీరియస్ గా గమనిస్తూ ఉండేవాడిని. వాళ్ళు కూడా నేను అందరికంటే చిన్నోడిని కావటం వల్ల కొంచెం నన్ను కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలా ఏమైందంటే వాళ్ళంతా ఫ్రెండ్సే కానీ ఒక గురువు లాగా అయిపోయారు నాకు అనమాట. తెలియకుండా నాది కూడా పర్సెప్షన్ మారిపోయింది. అంటే పొలిటికల్ గా కానీ అన్ని రకాలుగా నేను ఈ సొసైటీని చూసే విధానంలో కొంచెం చేంజ్ వచ్చింది బికాస్ ఆఫ్ ఆ ఇన్సిడెంట్ వల్ల. ఆ ఇన్సిడెంట్ నుంచి ఇలా జరిగింది అనమాట. సో నైస్. పిన్ని గారి తర్వాత అన్వర్ గారే మిమ్మల్ని పరిచయం చేశారు కొత్త సాహితీ ప్రపంచానికి. అవును. ఇప్పుడంటే కరోనా టైంలో ఏది సండే ఏది మండే అని తేడా లేకుండా పోయింది కానండి. ఆ రోజుల్లో ఎలా ఉండేది? ఒక ఆదివారం వచ్చిందంటే ఎలా ఉండేది? మాకైతే ఈటీవీలో భాగవతం పంచతంత్రం పెట్టుకుని చూసుకుని పొద్దున్నే. అంటే హనంకొండ రెసిడెన్షియల్ లో చదువుకున్నాను, లిటిల్ స్టార్ పబ్లిక్ స్కూల్ అని. అది మా బ్రదర్దే స్కూల్. అయినా కూడా మాకు స్ట్రిక్ట్ గా ఉండేది. అందరి విద్యార్థుల్ని ఎలా చూసేవాళ్ళు మమ్మల్ని కూడా అలాగే చూసేవాళ్ళు. సండే వస్తే పండుగ, ఎందుకంటే ఆ రోజు చికెన్ ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు క్లాసెస్ ఉంటాయి. ఇంకా గొప్ప విషయం అది, నాకు మర్చిపోయాను. అప్పుడు VCR-లలో ఫిల్మ్స్ వేసేవారు అనమాట. అన్నీ ఎక్కువ అంటే కొంచెం టీచర్స్ కూడా టేస్ట్ ఉన్న వాళ్ళే కావటం వల్లనేమో దళపతి, రోజా, బొంబాయి ఇట్లాంటివి అన్నమాట. అసలు నిజంగా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఆలోచిస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించేది. ఆ తర్వాత ఏమి డిఫరెన్స్ లేదు, అన్ని డేస్ ఒకేలాగా. మళ్ళీ కాలేజ్కి వచ్చిన తర్వాత స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రం ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎంజాయ్డ్ ఎ లాట్ సార్ అంటారా? ఆ రోజుల్లో VCRలే కాకుండా మనకి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటే దాంట్లో మెయిన్ ఛానల్ సిటీ కేబుల్. అవునవును. సిటీ కేబుల్లో ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు కానీ లేకపోతే మన అప్పుడప్పుడు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు కూడా వేసేసేవాళ్ళు. అందరికీ అలాగే ఉండేది. బట్ మీకు సిటీ కేబుల్కి ఇంకో డిఫరెంట్ కనెక్షన్ ఉందని చదివా.
నాకు సిటీ కేబుల్ కా మీరు షోస్ రాశారని. కరెక్టే. అసలు నేను చాలా మర్చిపోతున్నా, నేను చాలా ఎక్కువైపోయినాయి అనుభవాలు దానివల్ల. ఏం పర్లేదండి, ఈ రోజు మొత్తం అన్ని గుర్తే చేసుకుందాం. కరెక్టే. మీకు 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరు ఏం చేశారంటే, అరే అలంకార్ టాకీస్ పోదామా అని అడిగారు. అలంకార్ టాకీస్ అంటే అందులో ఇంగ్లీష్ సినిమాలు నడుస్తాయి అన్నమాట. ఆ ఇంగ్లీష్ ఫిలిమ్స్ కూడా ఏంటి, మధ్య మధ్యలో సెక్స్ బిట్లు వేసేవాళ్ళు. అంటే పూర్తి అది కూడా కాదు, పోర్న్ కూడా కాదు, షకిల కైండ్ ఆఫ్ రొమాన్స్ వస్తుంది కదా, న్యూడ్ ఆఫ్ న్యూడ్ అలా. అయితే వాడు మంచి మంచి ఫిలిమ్స్ వేసేవాళ్ళు, అందులో ఆ బిట్లు వేసేవాళ్ళు అనమాట. ఆ బిట్ల కోసం మేము ఫస్ట్ టైం బటర్ఫ్లై అనే సినిమా, మంచి సినిమా యాక్చువల్ అది, అప్పుడు మనకు మంచి సినిమా అని తెలియదు. ఫస్ట్ టైం అలంకార్ టాకీస్కి వెళ్ళాం మా ఫ్రెండ్స్ అంతా కలిసి. వెళ్తే మా వాళ్ళేమో ఇంకా బిట్లు వస్తలేవా అని గొడవ పెడుతుండేవాళ్ళు, ఈలలేస్తూ, అరే ఏమైందిరా అని. నేను ఫస్ట్ టైం ఇంగ్లీష్ ఫిలిం చూడటమే మొదటిసారి అనమాట. అంటే మొదటిసారి అలా చూసేటప్పుడు నాకైతే మంచిగా అనిపించింది. అంటే లో టోన్ లో మాట్లాడుతున్నాయి క్యారెక్టర్స్, తర్వాత కలర్ బట్టలు వేసుకోలేదు క్యారెక్టర్స్, లైట్ కలర్స్ వేసుకున్నాయి. ఎక్కడో మ్యూజిక్ కావాల్సిన దగ్గర అలా వినపడుతుంది, ఏదో తెలియని ఇంటెన్స్ గా అనిపిస్తుంది సినిమాలో. నేను దానికి కనెక్ట్ అవుతున్నా. మా వాళ్ళేమో ఇంకా వస్తలేవు బిట్లని, వాళ్ళు అది తెలియకుండా నిజంగా అలా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ అయితే అలా స్టార్ట్ అయిందేమో అని నాకు అనిపిస్తుంటది ఇప్పటికి కూడా. ఎందుకంటే నేను స్టార్టింగ్ రాసిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, మనం మామూలుగా డైరీలో రాసుకుంటాం కదా, అవన్నీ కూడా ఇంగ్లీష్ ఫిలిమ్స్ లాగే. అంటే కెమెరా మూమెంట్స్ కానీ, ఆర్టిస్టులు మాట్లాడే విధానం కానీ, ఆర్టిస్టుల యాటిట్యూడ్ కానీ ఓవర్ గా లేకుండా, సేమ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడకపోతే నేను అలాగా రాసుకొని ఉండను కదా. సో దట్ నేను డెఫినెట్లీ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్, తపన అక్కడ నుంచే స్టార్ట్ అయిందేమో అని నాకు అనిపిస్తుంటుంది. అలా ఏమైందంటే ఆ ఇంటర్మీడియట్ టైంలోనే ఇక్కడ అప్పుడే సిటీ కేబుల్లో టెలిఫిలిమ్స్, చిన్న చిన్న సీరియల్స్ స్మాల్ కెమెరాతో చేసేవాళ్ళు అనమాట, టెలిఫిలిమ్స్ చేసేవాళ్ళు. నేను వెళ్ళి వాళ్ళని కలిసా, సార్ నేను పనిచేస్తా, నేను రైటర్ని, రాస్తా అన్న. అయితే ఒకటి రాసి తీసుకురా పోరా బాబు అన్నారు. అంటే సరే అని నేను ఒకటి రాసి తీసుకుపోయినా. నేనేమో షార్ట్స్ తో సహా చెప్తున్నా అనమాట. చిన్న స్లోగా కెమెరా అలా మూవ్ అవుతుంది, హీరో వెళ్తున్నాడు, ఆగాడు, టక్ మని ఇలా చూశాడు, సౌండ్ వచ్చింది, ఇట్లా సౌండ్ లైట్ అంతా కూడా చెప్తుంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అలా వాళ్ళు నేను రాసినవి అక్కడ టెలిఫిలిమ్స్ గా చేశారు. ఆ డైరెక్టర్ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాడు, అతను వెంకట నారాయణ గారు అని. మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, అంటే డార్క్ టోన్స్ వేయలేదు, మ్యూజిక్ కూడా ఎక్కడ పడితే అక్కడ రాలేదు. ఇవన్నీ బేసిక్గా ఎప్పుడో చిన్నప్పటి నుంచి నార్మల్ మనం చూసే సినిమాలు చూస్తున్నప్పుడు అంత అబ్జర్వ్ చేయం. చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే, బొమ్మ పడుతుంది, నెక్స్ట్ డే వెళ్ళిపోయి మళ్ళీ అదే సినిమా చూస్తే ఏళ్ళేంటి మళ్ళీ ఇలాగే చేస్తున్నారు, చేసినట్టే చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ వస్తాయి. దాని తర్వాత తెలుస్తుంది మనకు ప్రొజెక్టర్ ఉంటుంది, ప్రొజెక్టర్ రూమ్ ఉంటుంది, దాంట్లో రీల్ ఉంటుంది, సినిమా వేస్తారని. సో ఇంత కీన్ అబ్జర్వేషన్ రావడానికి మీరు అప్పటి వరకు కూడా కొన్ని సినిమాలు చూసుంటారు కదా. అవును. సో అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అబ్జర్వ్ చేయడం, అరే సినిమా అంటే ఏది అని? మీకు ఒక విషయం చెప్తాను. అంటే ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది, అది ఇన్స్టింక్ట్ గా ఉంటుంది. అందుకు తగ్గట్టుగా వాతావరణం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది బయటకు వస్తుంది. నేను చాలా చిన్నప్పుడు మా అన్నయ్య నేను కలిసి సినిమా చూపించేవాళ్ళం అందరి దగ్గర 10 పైసలు 5 పైసలు తీసుకొని. సో మేము ఒక స్మాల్ లైట్, ఒక చిన్న బాక్స్ ప్రిపేర్ చేసి, హ్యాండ్ మేడ్ అనమాట, అందులో లైట్ పెట్టి ఆ అద్దం పెట్టేవాళ్ళం అనమాట. సో ఆపోజిట్ చాలా పెద్ద స్క్రీన్ వస్తుంది ఒక డార్క్ రూమ్ లో. సో మేము రీల్స్ దొరుకుతాయి కదా, మన నెగటివ్ రీల్స్ దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి ఆ ముందు నుంచి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ నుంచి బొమ్మలు, చాలా పెద్దగా బొమ్మలు అపియర్ అయ్యేది మాగ్నిఫైయింగ్ గ్లాస్ మీద. ఎగ్జాక్ట్లీ. అయితే అట్లా చిన్నప్పటి నుంచి ఇన్స్టింక్ట్ గా నాలో ఉంది. ఆ తర్వాత సినిమా లౌడ్ గా నేను ఉండటము, అవన్నీ డిష్యూమ్ అట్లా ఉండేది కదా అప్పుడంతా, ఫైట్స్ అవి. ఫస్ట్ టైం హాలీవుడ్ ఫిలిం చూసినప్పుడు చాలా డిఫరెన్స్ గా అనిపించింది, నాకు నచ్చింది కూడా, నేను కనెక్ట్ అయ్యాను కూడా. అంటే వాళ్ళు ఫిలిం ని ట్రీట్ చేసిన విధానము, మనం ఫిలిం ట్రీట్ చేసే విధానానికి డిఫరెన్స్ నేను చాలా క్షుణ్ణంగా నేను అప్పుడు నోటీస్ చేయగలిగాను. అది ఆ నోటీస్ చేయగలిగేంత మెచ్యూరిటీ గానీ, జ్ఞానం గానీ ఎలా వచ్చిందో నాకు తెలియదు.
అది అలా జరిగిపోయింది అట్లా. ఇవి ఎక్కడి నుంచి సంపాదించేవారండి? రీల్స్ కానీ లేకపోతే తెర కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి? మనకి ఆ టైంలో వాళ్ళు 1 రూపీకి 5 అట్లా రీల్స్ అమ్మేవాళ్ళు, సినిమా రీల్స్. సినిమా రీల్స్. మనకి ఇక్కడ రామనాయుడు ఫిలిమ్స్ లో ఫిలిం స్టూడియోస్ నుంచి ఏం చేస్తారంటే పడేస్తారు, నెగటివ్ పనికిరానివి పడేసినప్పుడు ఏం చేస్తారంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇలా ఉంటుంది, తెలుసు కదా మీకు, తెలుసండి. డబ్బాల్లాగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఉంటుంది కదా. తెలుసండి. సో దాన్ని కట్ చేసి 5 1 రూపీకి అట్లా అమ్మేవాళ్ళు అనమాట. ఓల్డ్ చిరంజీవి ఫిలిమ్స్ వి అవి ఉంటాయి కదా, కృష్ణ ఫిలిమ్స్ వి, స్మాల్ బడ్డీ కొట్లలో అది అమ్మేవాళ్ళు అవి. అండ్ మీరు కృష్ణ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు కృష్ణ గారి వీరాభిమానని చెప్పారు. అవును. ఎలా ఉండేదండి ఆయన సినిమాకి వెళ్ళినప్పుడు? ఇప్పుడు మా ఊర్లో మా కజిన్ బ్రదర్స్ అంతా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎటు అయితే మేము అంటే వాళ్ళు కృష్ణ కొన్ని రోజులు, తర్వాత వెంకటేష్ ఫ్యాన్స్. ఊర్లో పరదా సినిమాలు ఉంటాయి కదా, సినిమాలకి వెంకటేష్ మన చిరంజీవి ఫిలిమ్స్ ఎక్కువ, కృష్ణ ఫిలిమ్స్ ఎక్కువ వేసేవాళ్ళు. తర్వాత వెంకటేష్ ఫిలిమ్స్ కూడా వేయడం మొదలు పెట్టారు. మా కాలనీ వచ్చి కృష్ణ వెంకటేష్ ఫ్యాన్స్ అన్నమాట, చిరంజీవి ఫ్యాన్స్ అన్నమాట. సో అలా కృష్ణ గారి మా ఇంట్లో అన్ని పోస్టర్స్ ఉండేవి. తర్వాత కొంచెం పెద్దగా అయినప్పుడు వెంకటేష్ ఫ్యాన్స్ గా అందరం షిఫ్ట్ అయ్యాము. వెంకటేష్ గారికి మాత్రం చాలా పెద్ద ఫ్యాన్స్ ఉండేది మేము. అండ్ ఒకసారి మాకు మళ్ళీ ఆ పరదా సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? పరదా సినిమా అంటే ఏంటి, ఎలా వచ్చేది, అది వస్తున్నప్పుడు ఊర్లో ఎలా ఉండేది? పరదా సినిమా ఒక చిన్న వ్యాన్ లో గానీ లేదా ట్రాక్టర్ లో గానీ తీసుకొచ్చేవాళ్ళు. ఏం లేదు, ఒక పెద్ద కర్టెన్ పెడతారు, మన ప్రొజెక్టర్స్ ఉన్నాయి కదా అలాగే, అప్పుడు క్లాత్ తోని పెద్ద కర్టెన్స్ లాగా మంచిగా ఫిట్ చేస్తారు. ప్రొజెక్టర్ ఒకటి, పాత ప్రొజెక్టర్, అది మస్తు సౌండ్ వస్తా ఉంటది, అది తిరుగుతా ఉంటది, అది అట్లాంటి సౌండ్ వస్తా ఉంటుంది. చాలా బాగుండేది, చాలా ఆర్గానిక్ గా అనిపించేది. ఆ డిటిఎస్ అవన్నీ ఉండేది కాదు కానీ చాలా ఆర్గానిక్ గా వచ్చేది. వర్షం వచ్చినా లేవకుండా అట్లనే ఉండేవాళ్ళము. రక్త తిలకం సినిమా నాకు బాగా గుర్తు. ధ్రువ నక్షత్రం అనే ఒక సినిమా, అది కూడా వెంకటేష్. చాలా ఫిలిమ్స్ నేను పరదా సినిమాలో చూసా. ఫస్ట్ థియేటర్ లోనేమో నాగార్జున సినిమా మురళీకృష్ణులు అని ఒక సినిమా చూసాను. దసరా పండుగకి వాటికి వెళ్ళినప్పుడు హనుమకొండలో దిగేసి ఆడ 2-3 సినిమాలు, మార్నింగ్ షో, మధ్యాహ్నము, తర్వాత వీలైతే ఫస్ట్ షో కూడా చూసి నైట్ వరకు వెళ్ళేవాళ్ళం అనమాట, నేను మా తమ్ముడు. బాగుందండి. స్కూలింగ్ అయిపోయింది, 10th లోనే మీరు రైటర్ అయిపోదామని డిసైడ్ అయిపోయారంట. సో అంత క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ఏజ్లో, నేను రైటర్ అయిపోవాలి అనే ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఏది మోటివేట్ చేసింది మిమ్మల్ని? నేను ఫస్ట్ ఒక నవల రాశాను మొదటిసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. అది ఇన్కంప్లీట్ నవల, పూర్తి చేయలేదు నేను. అది ఎవరైనా చదివితే బాగుండు, ఎవరైనా నన్ను మెచ్చుకుంటే బాగుండు అని నేను బాగా తాపన పడుతుండేవాడిని. కానీ ఎవరు చూసేవాళ్ళు కాదు, మనం చెప్పినా ఎవరు నమ్మేలా కూడా లేరు. ఎందుకంటే నేను చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టట్లే కాబట్టి నన్ను చాలా చీప్ గా చూసేవాళ్ళు. మా బ్రదర్ వాళ్ళు, వీడి గోలేంటో, వీడు చదువురా నాయన అంటే చక్కగా చదవట్లేదు, ఎటేటో తిరుగుతున్నాడు, ఏందేందో అని ఇలా ఒకలాగా ఉండేది అనమాట మన మీద ఇంప్రెషన్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది. ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మా ఫ్రెండ్స్ మేమంతా అదే ఈ అలంకార్ టాకీస్కి వెళ్ళే ఫ్రెండ్స్ అనమాట మేమంతా. మాకు ఎవరి దగ్గర పైసలు ఉండేది కాదు, అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాం. మాకు అక్కడ ఒక బేకరీ ఉండేది, రేష్మా బేకరీ అని ఉండేది మా కాలేజ్ పక్కన. అక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం అంత పడేది కాదు. వాళ్ళేమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంచెం బాగా రిచ్ కిడ్స్ ఉండేవాళ్ళు. మేమేమో ఎదురుగానే డాల్ఫిన్ బేకరీ అని ఉండేది. ఆ బేకరీలో ఏదో ఎవరి దగ్గర డబ్బులు ఉంటే జమ చేసుకొని అట్లా ఏదో తినేయడం ఏదో చేసేవాళ్ళం. అయితే ఆ డబ్బులు లేని టైంలో మా ఫ్రెండ్ కూడా ఏం చేశాడు, స్వాతి బుక్ తీసుకొచ్చి, ఆ స్వాతి బుక్ లో కథల పోటీ పడింది అనమాట. ఆ కథల పోటీలో గెలిస్తే 10,000 అని చెప్తా, 10,000 కథల పోటీలో. వాడు ఏం చేశాడు, అరే కథల పోటీలో నువ్వు పార్టిసిపేట్ చేయరా, నువ్వు రాయిరా, నువ్వు మస్తు రాస్తున్నావు, 10,000 వస్తాయి, మన ఎటన్నా వెళ్ళిపోవచ్చురా, మంచిగా గోవాకి ఎక్స్కర్షన్ కన్నా పోవచ్చురా, నువ్వు రాయి అంటే ఇక నేను బాగా చాలా ఆలోచించి ఒక కథ రాశాను. ఆ కథ రాసిన తర్వాత మా ఫ్రెండ్స్ బీభత్సంగా నచ్చింది అనమాట. అరే అద్భుతంగా ఉంది, ఇప్పటికీ మా ఫ్రెండ్ దగ్గర ఉందంట అది. అతని దగ్గర ఎందుకు ఉంది అంటే వాడిని కొరియర్ చేయమని ఇచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు, వాడు కూడా చేయలేదు కొరియర్.
ఆడి దగ్గర కూడా డబ్బులు లేక కొరియర్ చేయలేదు, అది అట్లనే ఉండిపోయింది. మొన్న చెప్తున్నాడు అది ఇంకా ఉంది నా కథ అని. సో ఏమైందంటే నేను ఏం చేశాను, ఈ కథ వీళ్ళందరూ బాగుంది అంటున్నారు, వీళ్ళంతా లేపుతున్నారు, ఎక్కడో తీసుకెళ్తున్నారు నన్ను అని చెప్పి నేను మా ఇంట్లో ఎట్లా అంటే, ఇప్పుడు ఇంట్లో ఎలా ఉండేది, మనం చీప్ గా చూసేవారు కదా, మనం పనికిరాని వాడు లాగా ఉండేది కదా. సో ఏదో రకంగా నేను కూడా చాలా విషయం ఉంది నా దగ్గర కూడా, వేరే టాలెంట్ నా దగ్గర ఉంది అని ప్రూవ్ చేసుకోవాలని ఉండేది అనమాట నాకు. ఒకరోజు మా వదిన ఊడుస్తుంటే ఆమె కనిపించేలాగా పెట్టాను ఆమెకి పేపర్స్ అన్ని కూడా, దాని మీద టైటిల్ రాసి ప్లాన్ చేసి స్ట్రాటజిక్ గా. వెరీ నైస్. ఆమె ఏదో చూసి ఏంటి ఏనిదంటే, నేనే రాసిన వదిన, కథ రాసిన అన్నాను. కథ రాసావా? అవును వదిన కథ రాశాను అనగానే ఒకటేసారి ఒకసారి ఇట్లా నవ్వుకుంటూ అది పట్టుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది ఆవిడ. నువ్వు కథ రాయడం ఏంద్రా నాయన అది వెళ్తే, ఆమె చదువుతుంది అనుకోలేదు, బట్ ఆమె చదివి మా మిగతా బ్రదర్స్ కి, వేణు అంత బాగా కథ రాసాడు తెలుసా, అసలు ఇంత టాలెంట్ ఉందా వేణుకి, మీరు చదవండి అసలు ఎంత బాగుందో అది ఇది అనగానే, మా అన్న వాళ్ళకి చాలా, వీడు కథ రాయడం ఏంది, వీడు చక్కగా చదవడానికే రాదు వీడికి, వీడు కథ రాయడం ఏంది అని చెప్పి, సరే ఏది అని మా అన్న అలా 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 చూసి అంత కాపీ కొట్టాడు ఎండమూరి నవల్లో, ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లో వీడు మొత్తం కాపీ కొట్టాడు. నేను షాక్ అయినా, భలే ఏడ్ చేశా అనమాట, వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి చాలా ఫీల్ అయిపోయా. అరే అందరు బాగుంది అంటున్నారు, వీళ్ళు మాత్రము కాపీ కొట్టినా ఉంటాను. కాపీ ఏం కొట్టలే వాస్తవానికి, మేబీ ఇన్ఫ్లుయెన్స్ పడి ఉంటే ఉండొచ్చాను. అట్లా జరిగింది ఆ ఇన్సిడెంట్. ఆ తర్వాత మళ్ళీ ఇంకా రాయలేదు. నిజంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఎక్కువ రాసేవాడినేమో. తర్వాత చాలా సంవత్సరాలకి మళ్ళీ రాయడం మొదలు పెట్టాను. అసలు రాయడం ఆపేసాను ఏం తెలుసా, నిజంగా ఆ రోజు మా వాళ్ళు కనుక నన్ను ఎంకరేజ్ చేసి ఉంటే, ఇప్పుడు నువ్వు బాగా రాయగలవు, నీలో ఇంకో వేరే ఏదో టాలెంట్ ఉంది, ఇలా కాకుండా ఈ నవలలు కూడా చదువు, ఇలా రాయి అలా రాయి అని నాకు ఎవరైనా చెప్పగలిగితే నేను ఇంకా మంచి కథలు రాసేవాడిని, ఇంకా మంచి బుక్స్ కూడా నాకు పబ్లిష్ అయ్యే అవకాశం ఉండింది. కానీ ఏమైంది, నన్ను చాలా డిస్కరేజ్ చేశారు. ఎంత ఘోరంగా అంటే అసలు ఇక మామూలు కాదు, ఫుల్ ట్రోల్ అనమాట. అంటే జనరల్ గా ఇక్కడ మన 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 దగ్గర మన సమాజంలో ఎక్కువ ఎంకరేజ్ చేయరు. అంటే నేను మొన్న ఒక సర్వేకి సంబంధించిన ఒక బుక్ చదివాను. ఆ బుక్ లో ఏంటంటే, ఇండియాలో అంట ఒక మనిషిని, అంటే ఒక విద్యార్థిని, మన ఇంటి పక్క వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, లేకపోతే మన టీచర్స్ అస్తమానం అనే మాట ఏంటి అంటే, నీ వల్ల కాదు, నువ్వు బాగుపడవు, నువ్వు చేయలేవు, నీకు ఆ పని రాదు అని దాదాపుగా నెలకి 1400 సార్లు అంటారంట. ఇలా నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అనేటువంటి ఈ మాటలన్నీ కూడా మృత భాష, జీవ భాష కాదు. ఈ మృత భాష వల్లే చాలా మంది యూత్ వాళ్ళు ఏమీ కాకుండా, వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి రాకుండా, పేరెంట్స్ చెప్పిన పని వాళ్ళకి సాధ్యం కాక ఎటూ కాకుండా పోయినటువంటి యూత్ ఎంతో మంది ఉంది. అంటే ఎంతో మంది కళలకి దూరం అయ్యారు. ఎంతో గొప్ప రచయితలు కావలసినటువంటి అనేక మంది రచయితలు కాలేకపోయారు. గొప్ప నటులు కావలసినటువంటి అనేక మంది గొప్ప నటులు కాకుండా పోయారు. గొప్ప డైరెక్టర్స్ కావాల్సిన వాళ్ళు, గొప్ప సైంటిస్టులు కావాల్సిన వాళ్ళు. సో వాళ్ళలో ఏదైతే సహజంగా ఉంటుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే వాళ్ళు పైకి రాగలరు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి వీళ్ళు ఈ చుట్టుపక్కల సమాజం కల్పించినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా. సో అట్లా నాకు నిజంగా అప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటే కనుక డెఫినెట్లీ నేను ఇంకా బాగా రాస్తాను. సో ఇప్పుడు స్కూల్ డేస్ అయినాయి, మీరు ట్రాన్సిషన్ చెప్పారు, మనం బుక్ రాద్దాం, నవల్ రాద్దాం, 10,000 ఇది అని. బేసిక్గా నాకు అక్కడ మీ ఫ్రెండ్స్ ఆ టైంలో మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు ఎత్తలేదంటే, రే గోవా ప్లాన్ పోయిందిరా అనుకుని ఉండొచ్చేమో. నాకు తెలిసినంత వరకు ఆ బాయ్స్ అండ్ గోవా ట్రిప్ అనేది ఒక నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అండి. ఎన్నిసార్లు అనుకున్నా ఎందుకో జరగదు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి గోవా ప్లాన్ తో? అనుకున్నాం అంతే, తర్వాత మళ్ళీ ఏమి ఎక్కువ దాని గురించి ఎక్కువ ఏమి డిస్కస్ చేయలేదు. ఎందుకంటే నేను కొంచెము ఎప్పుడైతే లైబ్రరీ ఆ రుచి మరిగానో తర్వాత కంప్లీట్ గా క్లాసెస్ కి వెళ్ళటం అంతా తగ్గిపోయింది అనమాట. ఎక్కువ అంటే ఈ ఫ్రెండ్స్ సరదాలు ఇవన్నీ కూడా చిన్న విషయాలు అనేది తెలిసింది. అప్పుడు ఆ టైంలో కలిసి తిరగటాలు, కలిసి సిగరెట్ తాగటాలు, కలిసి సినిమాలకు వెళ్ళటాలు, కలిసి మాట్లాడుకోవడం, అవన్నీ కంటే నాకు పుస్తకాలు ఎక్కువ కిక్కిచ్చేది అనమాట. సో అందుకనే ఎక్కువ వాటితో స్పెండ్ చేయటము, ఆ లైబ్రరీకి వెళ్ళటము, పబ్లిక్ ఏదైనా పడుకోవడము, హన్మకొండలో ఏ సభ జరిగినా, ఏ సమావేశం జరిగినా నేను వెళ్ళటము, కవి సమ్మేళనమైన కావచ్చు, ఏ సాహితీ సభ కావచ్చు, లేకపోతే రాజకీయ ఉద్యమ సభ కావచ్చు, అదొక ఆనందం బాగుండేది. సో యాజ్ యూజువల్ మీరు రైటర్ కదా, పక్కా మీ చేత లవ్ లెటర్లు రాయించుకోవటాలు లాంటివి ఏదో జరిగే ఉంటది. 100%. అవును. ఎంతమందికి రాశారు?
ఎక్కువ మందికి ఏం రాయలేదు. నేనెవరికి రాయలేదు. నేనే అమ్మాయికి లవ్ లెటర్ అట్లా రాయలేదు. అంటే ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ కి రాసిచ్చాను, ఒక 4-5 అన్ని ఫ్లాప్. అయ్యయ్యో. అయ్యో. యాక్చువల్లీ ఒకటైతే ఒక ఇన్సిడెంట్ అయితే, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాళ్ళ ఎదురుగా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. నేను వాడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాడు నేను ఆ డాబా మీదకి వెళ్ళి, అదిగో రా అమ్మాయి, అదిగో వాళ్ళ తమ్ముడు, వాడు చాలా సపోర్ట్ చేస్తాడు, వాళ్ళ చెల్లెకి కూడా నేను అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరికి వాళ్ళకి చాక్లెట్లు కొని ఇస్తుంటా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ప్రపోజల్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అంటే, ఎందుకు పిచ్చున్నాను, మంచి లెటర్ రాద్దాం అని చెప్పి అసలు అద్భుతమైన కవిత్వం అద్భుతమైన కవిత్వం రాసి ఇచ్చేవాడికి. ఇస్తే 2 రోజుల తర్వాత వెళ్ళా, ఇచ్చేవారా అంటే, ఏ లేదురా భయం వేస్తుంది, ఎట్లా అయ్యాలో అర్థం కావట్లేదు అంటే, పిచ్చోడు అంటే వాళ్ళ తమ్ముడికి ఇష్టం అంటున్నావు కదా అని పిలువు, ఏం కాదంటే, ఏం కాదంటావరా అన్నాడు. పిలువు రే, ఇట్రా ఇట్రా అని పిలిచా, మీ అక్కకి ఇచ్చిరాపో అన్నాం అంటే, ఆడు వెళ్ళి వాళ్ళ అయ్యకి ఇచ్చిండాడు. ఎవరు రైతు రాసింది అది వాళ్ళ నాన్న పెద్ద గొడవకి వచ్చిండు. ఈలోపు మీరు జంపు. మీరు ఈ విషయం చెప్పారు, ఇంట్లో వాళ్ళందరూ నవ్వారు, ఎవరు పట్టించుకోలేదు అది ఇది అని. కానీ ఆ సపోర్ట్ కన్నా ముందు అది మనం ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి. మీరు స్ట్రాటజిక్గా ప్లేస్ చేశారు, ఓకే, సినిమాటిక్ లెవెల్లో. కానీ వెళ్ళి మీ నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ లేకపోతే అన్నయ్యకి కానీ, నేను సీరియస్గా ఉన్నాను, దీని మీద డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాలంటే ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఎలా సంపాదించుకున్నారు? అంటే వాళ్ళ దగ్గర వెళ్ళి నేను ధైర్యంగా మొహమే చూపించలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే నేను చదవట్లేదు కాబట్టి సరిగా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చాలా సబ్జెక్ట్స్ పోయాయని అలా. మనము అనుకున్నంత బాగా మన పేరెంట్స్ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటది, మనం ఏమవుతామో ఏమో అని ఒక టెన్షన్ ఉంటది. అసలు వీడు రేపు సినిమా అంటున్నాడు, ఏదో రాస్తున్నాడు కరెక్టే, రేపు అందులో ఏమి అవ్వలేకపోతే ఏంటి పరిస్థితి? మా పక్క ఊరోడు ఆల్రెడీ కొంచెం పిచ్చిలేసి తిరుగుతున్నాడు కృష్ణనగర్ లో. ఆ టైంలో చెప్పుకునేటోళ్ళు, నీకంటే బాగా రాసాడు, నువ్వేమి అక్కడ చాలా మంది తోపులు ఉంటారు అక్కడ అని వాళ్ళ భయం వాళ్ళకి ఉండేది. సో ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ ఈ స్టేజ్ దాటుకుని రావాల్సిందే. డెఫినెట్లీ. మీరు ఎలా దాటుకుని వచ్చారు? నేను దాటుకున్నట్టే చెప్పకుండా వచ్చేసాను హైదరాబాద్ కి. పారిపోయి అంటే మా మదర్ కొంచెం సపోర్ట్ చేసింది. ఆవిడకి మాత్రం నేను చెప్పాను. ఆమె దగ్గర కొన్ని డబ్బులు కూడా తీసుకున్నాను, 750 రూపీస్ ఏదో తీసుకొని హైదరాబాద్కి వచ్చేసాను. మా వాళ్ళకి ఒక 1 year వరకు ఎవరికి ఏం తెలియదు. మా ఫాదర్ కి మా బ్రదర్ వాళ్ళకి 1 year తర్వాత వాళ్ళు వచ్చారు అడ్రస్ పట్టుకొని. సో ఇంకేం చేయడానికి లేదు, అట్లా నడిపిస్తున్నాం అంతే. ఆ తర్వాత కూడా ఫీల్డ్ మారి వేరే జాబ్ చేసుకో అని అలా సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళం. నేను అప్పుడు కొంచెము వేరే ఈటీవీలో జాయిన్ అయ్యాను. ఈటీవీలో యువ భారత్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది, దానికి డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. దానికంటే ముందు నేను అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అలా చేసి ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వకముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. ఎగ్జాక్ట్లీ, స్టార్టింగ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేశాను. అంటే ఇక్కడ వచ్చేసరికి డబ్బులు అయిపోయినాయండి. ఎట్లా అర్థం కాదు. మనం ఏం ఫీల్ అయ్యాము, మన కథలు అవి అంతా మనం చూపిస్తే, మన డైరీలో రాసిన కవితలు చూపిస్తే అసలు మనల్ని ఇట్లా కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు, అట్లా ఇట్లా అని అనుకుంటాం కదా. మనం జనరల్ గానే హైలో ఉంటాం కదా. ఆ హై లేకపోతే మనం ఇక్కడ వరకు రాలేం. మనం ఆ హై ఉండేదన్నమాట. అసలు మన డైరీ ఇవన్నీ చూస్తే అసలు ఏంటి ఇమ్మీడియట్ తీసుకుంటారు అనే ఫీలింగ్ లో ఉండేది. ఇక వస్తే అర్థమైంది, అసలు నేను మన డైరీ చూడడం కాదు కదా, మన ముఖం చూడడానికి కూడా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఈజీ అయిందండి, అప్పుడు చాలా టఫ్ ఉండింది. నేను 2004-2005 లో టైంలో నేను చెప్తున్న విషయము చాలా టఫ్ అన్నమాట. నేను కృష్ణవంశీ అంటే ఇంటర్వ్యూ బాగా ఇష్టం ఉండేది. అంటే ఉన్న డైరెక్టర్స్ లో ఎవరు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ దగ్గరికి అయితే మనం రీచ్ అవ్వలేము. కృష్ణవంశీ అంటే ఇష్టం ఉండే. నేనేం చేశాను, కృష్ణవంశీ గారి అడ్రస్ వెతుక్కొని అలా ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న నుంచి అక్కడే ఉన్నా. నేను ఇంకా ఆయన వస్తే మాట్లాడదామని కరెక్ట్ గా అట్లా బయటకు వచ్చాడు, ముందు రూమ్ లో కూర్చున్నా, అట్లా బయటకు వచ్చాడు. సార్ అని చేతిలో డైరీ ఏదేదో కథలు పట్టుకొని, సార్ ఇట్లా నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేద్దాం అనుకుంటున్నా సార్, నేను కథలు రాసిన సార్ అది ఇదని. అంటే నువ్వు నా దగ్గర పని చేయాలనుకుంటున్నావు కరెక్టే, కానీ నాకు కూడా ఉండాలి కదా, నేను అసిస్టెంట్ గా పెట్టుకోవాలని అని వెళ్ళిపోయాడు అనమాట. నేను అనుకున్నాను, ఏందబ్బా కథలు రాసిన అని చెప్పినా కూడా ఈయన ఇలా అన్నాడు ఏంటి అని చాలా ఫీల్ అయిపోయాను. కానీ తర్వాత తెలిసింది ఇలాగే అందరు కథలు పట్టుకొని తిరుగుతారని. అంటే డబ్బులు లేవు కదా, కష్టమే ఫుడ్ కి చాలా. అట్లా అని చెప్పి నేను ఇంకా వేరే చిన్న జాబ్ లో హెచ్డిఎఫ్సి దాంట్లో జాయిన్ అయిపోయి కొన్ని రోజులు అలా అయిన తర్వాత మళ్ళీ
ఒక ఫ్రెండ్ ఇలాగే హెల్ప్ చేస్తే అతని ద్వారా అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. వాళ్ళు దూరదర్శన్ కి సీరియల్స్ చేసేవారు, తర్వాత యాడ్స్ కూడా చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళ ద్వారా యువ భారత్ అనే ప్రోగ్రామ్ నేను డైరెక్ట్ చేశాను. చాలా మంది డైరెక్టర్స్ ఉండేవాళ్ళు దానికి, అందులో నేను ఒకనే అనమాట. అదే టైంలో నేను త్రిపురనేని గోపీచంద్ గారి పరివర్తనం అనే నవలని నేను టెలిప్లే రాశాను అనమాట. దానికి నంది అవార్డు కూడా వచ్చింది ఆ ఫిలిం కి, నాకు కాదు, ఆ ఫిలిం కి వచ్చింది. ఆ తర్వాత ఆ నలుగురు రైటర్ మదన్ గారు ఉన్నారు కదా, మదన్ సార్ దగ్గర జాయిన్ అయ్యాను. అతని దగ్గర 2 ఫిలిమ్స్ చేశాను. తర్వాత ఇక ట్రయల్స్ స్టార్ట్ చేశాను. నీది నాది ఒకే కథ ఫిలిం డైరెక్ట్ చేశాను. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు. సినిమా అనే కాదు, ఏ క్రియేటివ్ ఫీల్డ్లో అయినా ఎక్స్పీరియన్స్తో పాటు ఎక్స్పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు? ఆ ఎక్స్పోజర్, ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా డిస్కవరీ ఎలా జరిగింది? మీకు చెప్పాను కదా, అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో జాయిన్ అయ్యానని. అతను మధు మహంకాళి గారని పూణే FTI స్టూడెంట్ అనమాట. సో వాళ్ళ దగ్గరకి కొంచెము కల్ట్ బ్యాచ్ వచ్చేది అంతా. ఆ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళడం కూడా చాలా కష్టం అంటారు కదండి? అవునవును, చాలా కష్టం. అది 22 సీట్సే ఉంటాయి అక్కడ. అందులో మళ్ళీ కొన్ని రిజర్వేషన్స్ అని అవన్నీ ఉంటాయి. సో ఆయన దగ్గర ఆయన ప్రొడక్షన్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకు ఒక గెస్ట్ హౌస్ ఉండేది. ఫుడ్, బెడ్ అన్ని అక్కడే. సినిమాలు చూడడం, పుస్తకాలు చదువుకోవడము, మంచిగా పడుకోవడము, డబ్బులు వచ్చేది, డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఒక స్కూటర్ ఉండేది. వరల్డ్ ఫిలిమ్స్ గురించి ఒక అతను ఒక బుక్ రాశాడు, అర్థం. దాని మీద నేను రివ్యూ రాసి అతనికి పంపిస్తే అతను నాకు కాల్ చేశారు, మా ఆఫీస్ కి కాల్ చేసి, రండి మీరు ఒకసారి కలుద్దాం, మీరు చాలా బాగా రాశారు అని అంటే నేను వెళ్ళాను. వెళ్తే అప్పుడు అతనితో మాట్లాడుతున్న ఆయన చెప్పాడు, హైదరాబాద్ ఫిలిం క్లబ్ అని ఒకటి ఉంది, నేను చెప్తాను, మీరు వెళ్ళి అందులో జాయిన్ అవ్వండి, డబ్బులు ఉన్నప్పుడు ఇద్దరు గానీ నేను చెప్తాను వాళ్ళకి అని చెప్పాడు అనమాట. అట్లా హైదరాబాద్ ఫిలిం క్లబ్ లో నేను జాయిన్ అయ్యాను. అది సారథి స్టూడియోలో ఉండింది. అది నేను ఫిలిం క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత ఫిలిం అంటే ఏంటి, స్క్రీన్ రైటింగ్ అంటే ఏంటి, క్రాఫ్ట్ అంటే ఏంటి, వాటి మీద కొంత ఐడియా వచ్చింది. అప్పటికే నేను సిద్ ఫీల్డ్ గుడ్ స్క్రిప్ట్స్, బ్యాడ్ స్క్రిప్ట్స్ అని ఇట్లాంటి కొన్ని పుస్తకాలు, స్క్రీన్ ప్లే పుస్తకాలు చదవటము చేశాను. ఆ అవగాహన కొంత ఉండటం వల్ల అప్పుడు ఫస్ట్ టైం నేను ఇరానియన్ ఫిలిమ్స్ నేను చూశాను. తర్వాత జర్మనీ ఫిలిమ్స్ చూశాను, తర్వాత టార్కోస్కీ ఫిలిమ్స్ చూశాను, తర్వాత కిస్లోవస్కీ ఫిలిమ్స్ చూశాను. అవన్నీ కూడా యూరోపియన్ ఫిలిమ్స్ అన్నమాట. అవి చూసినప్పుడు తెలియకుండానే నాలో ఆ టేస్ట్, ఆ అభిరుచి నాకు అలవాటైంది. నాకెందుకో నేను చూసిన ఈ సినిమాల్లో లిటరరీ వాల్యూస్ ఉన్నాయి, సాహిత్య విలువలు ఉన్న సినిమాల్లాగా నాకు అనిపించి మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. నేను ఏదైతే బుక్స్, కొంచెం మంచి పుస్తకాలు, ఎస్పెషల్ గా చివరికి మిగిలేది కానీ, అసముద్ర జీవయాత్ర కానీ, వడ్డరి చండీదాస్, హిమజ్వాల కానీ, అనుక్షణికం కానీ, అవి చదివినప్పుడు నాకు సినిమాల్లాగా అనిపించేది. ఆటోమేటిక్ ఏమైంది అంటే, ఈ రెగ్యులర్ కైండ్ ఆఫ్ మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా పక్కకు వెళ్ళిపోయి నేను ఆలోచించడంలో కూడా కొంత పరిణితి సాధించాను. అంటే కొంత పరిపక్వత నా ఆలోచన విధానంలో కూడా వచ్చింది. సో అలా నాకు సినిమా అంటే ఇలా ఉంటే బాగుంటుంది అనే కొన్ని ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అందులో కూడా పక్క ఇన్ఫ్లుయెన్స్ చేసే డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు వాళ్ళ వర్క్స్ ద్వారా. అలా ఎవరు చేశారు? ఏ డైరెక్టర్ చేశారు? అందరూ చేశారు. ఇప్పుడు ఆండ్రూ టార్కోవ్స్కీ కూడా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్, ఫిల్మ్ మేకర్. అసలు అతని సినిమా అయితే నాకు అసలు స్టార్టింగ్ లో అర్థమే అయ్యేది కాదు. కాకపోతే ఒక తెలియని ఈస్థెటికల్ ఎమోషన్ కి గురవుతూ ఉండేవాడిని ఆ సినిమా చూసేటప్పుడు. తర్వాత నేను సీనియర్స్ ని, వాళ్ళని అడిగి తెలుసుకొని చదివి అర్థం చేసుకున్నాను. కానీ నాకు బాలచందర్ గారు బాగా ఇష్టం. ఇప్పటికి కూడా ఏదైనా రాసే ముందు అలా చూస్తుంటా, ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ అంటే నాకు బాగా ఇష్టం, హ్యూమన్ డ్రామా అంటే బాగా ఇష్టం. తర్వాత మనిషి విశ్లేషణాత్మకమైన కథలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకనే నాకు బాలచందర్ గారు ఇష్టం అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన స్కోప్ మీద చాలా ట్రావెల్ ఫిల్మ్స్ వస్తుంటాయి, తన గురించి తను తెలుసుకునే టైప్లో. వేరే వాళ్ళు లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్రతుకు తెరువు ఎలా ఉంది, వాళ్ళు దేని మీద డిపెండ్ అవుతున్నారు, వాళ్ళ కల్చర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు. సో అలా మీరు కూడా ఎక్కువ ట్రావెల్ చేశారా? ఆర్ మీ పర్సెప్షన్ అంతా మీరు చదివిన బుక్స్ ఆర్ చూసిన ఫిల్మ్స్ వల్ల వచ్చిందనా? నేను ఎక్కువ మనుషుల్ని స్టడీ చేయటము, సొసైటీలో ఉన్నటువంటి జరిగే సంఘటనల్ని స్టడీ చేయటము, యాజ్ యూజువల్ గా పుస్తకాలు, ఇట్లనే నా ఇన్పుట్స్ అన్ని కూడా. ఎక్కువ లోకల్ కంటెంట్ అంటే నాకు బాగా ఇష్టం.
అక్కడెక్కడో జరిగేది మన వాళ్ళకి ఎందుకులే, ఇక్కడ చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి, ఇక్కడ తెరకెక్కించాల్సిన జీవితాలు చాలా ఉన్నాయి అని అనిపిస్తుంటది అనమాట. సో మీరు తెరకెక్కించాల్సిన కథలు చాలా ఉన్నాయి, చూడాల్సిన జీవితాలు చాలా ఉన్నాయి అన్నారు. మీరు తెరకెక్కించే ముందు మీరు కథ రాసుకోవాలి. ఆ రాసుకునేటప్పుడు ఒక రైటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? అంటే ఎలా మొదలవుతుంది, ఒక ఆలోచన ఎలా మొదలవుతుంది, అది ఎలా స్టార్ట్ అవుతుంది? నాకు క్లైమాక్స్ ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు విరాట పర్వం ఉంది, విరాట పర్వం నాకు ఫస్ట్ క్లైమాక్స్ వచ్చింది. ఒక అమ్మాయి ఇలా ఓపెనింగ్ ఇలా ఉంటుంది, ఆ తర్వాత ఇలా జరుగుతుంది, ఫైనల్ ఇలా జరుగుతుంది. ఈ ఆది మధ్య అంతాలు ప్రాపర్ గా స్పష్టంగా నా బ్రెయిన్ లో వస్తే ఇంకా రాయడం మొదలెడతా. అవి రాకపోతే అసలు పక్కన పెట్టేస్తా, ఎక్కువ రీసెర్చ్ చేస్తా. ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మనకు తెలిసింది, రీసెర్చ్ బీభత్సంగా రీసెర్చ్ చేసిన తర్వాత అలాంటి ప్యారలర్ ఇన్సిడెంట్స్ వరల్డ్ ఎక్కడెక్కడ జరిగాయో అనే దాన్ని కూడా తెలుసుకుంటా. అలా జరిగిన ఇన్సిడెంట్స్ ని ఇంటెలెక్చువల్స్ ఎలా అర్థం చేసుకున్నారు, దాన్ని ఎలా చూశారు, మీడియా ఎలా అర్థం చేసుకుంది, దాని మీద ఏమైనా సాహిత్యం వచ్చిందా, ఎవరైనా సినిమాలు చేయడానికి ప్రయత్నం చేశారా అనేది తెలుసుకుంటా. తెలుసుకున్న తర్వాత నాకు ఒక క్లారిటీ వస్తుంది, ఈ సంఘటనని మనం ఎలా ప్రేక్షకులకు చూపించాలని. ఆ తర్వాత నేను కథ చేయడం మొదలెడతాను. మీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కూడా మీరు కన్వెన్షనల్ రూల్స్ అన్ని బ్రేక్ చేసి డాగ్మే 95 స్టైల్ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటింగ్లో ఒక రూల్ ఉంటుంది అంటారు, ఒక పేజ్ మనం రాస్తే అది సినిమాలో 1 మినిట్ కింద లెక్క అని చెప్పి. అలాంటి ఏమన్నా ఫాలో అవుతుంటారా? అస్సలు యాక్చువల్లీ ఎందుకంటే చెప్పాను కదా, ఫిలిం క్లబ్ లో సినిమాలు చూసే టైంలో 2005, 2004 ఆ టైంలో 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అనే బుక్స్ చదివి మేము బయట మాట్లాడేటోళ్ళం అనమాట. 3 యాక్ట్ స్ట్రక్చర్ అని ఉంటది, లైన్ ఆఫ్ యాక్షన్, ఈ టెర్మినాలజీ ఎవరు మాట్లాడేటోళ్ళు కాదు అసలు. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కి అసలు అలాంటి పుస్తకాలు ఉంటాయని కానీ, ప్లాట్ 1 అంటే ఏంటి, ప్లాట్ 2 అంటే ఏంటి, ఇలాంటివి ఉంటాయని కానీ తెలియదు. మేము చదువుకొని స్కాలర్లీ మాట్లాడుతూ మస్తు ఫోజులు కొట్టేటోళ్ళం అనమాట. అసలు మామూలు బిల్డప్ ఇచ్చేవాళ్ళం కాదనమాట. తర్వాత ఏమైందంటే మనకి కొంత పరిణితి అవంతా వచ్చిన తర్వాత ఇంత స్కాలర్లీ మాట్లాడి ఎదుటోని దగ్గర మార్కులు కొట్టాల్సిన అవసరం ఏం లేదు. మనం అనుకున్నది మనకు తోచిన విధంగా, మనకు నచ్చిన విధంగా ప్రేక్షకులకు చెప్పడం అనేది ఇంపార్టెంట్. అది ఏ రూల్స్ అయినా మనము పాటించినా పాటించకపోయినా ఫరక్ పడదు. ఈస్థెటికల్ గా ఏదో ఒక రసానుభూతిని మనము చూసే ప్రేక్షకుడికి మనం కలిగిస్తున్నామా లేదా మన కథ ద్వారా అనేది మాత్రమే ఆలోచిస్తుంది తప్ప అసలు అవన్నీ నాకు తెలుసు, కానీ అసలు ఏమీ పట్టించుకోను అసలు అవన్నీ. నేను ఎందుకు తెలుసుకోవాలనుకున్నానంటే, ఇప్పుడు ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఇంట్రెస్ట్ పుట్టిన తర్వాత బేసికల్లీ దే విల్ గో ఫర్ ఇట్. ఆ బుక్ కొనడం కానీ, ఆ బుక్స్ చదవటం కానీ ఇవన్నీ చేస్తుంటారు అనమాట. సో మీరు కన్వెన్షన్స్ని బ్రేక్ చేశారు కదా, మీకు ఎలా ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందని తెలుసుకోవాలని అడిగారు. సో ఇప్పుడు డాగ్మే 95 స్టైల్కి వద్దాం. ఆ డాగ్మే 95 అంటే ఏంటో చాలా మంది తెలియదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం లేదండి, నేను ఇప్పుడు మీకు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక నిజం చెప్పదలుచుకున్నా. మేము ఒక కథ రాసుకున్నాము, దానికి ఒక ప్రొడ్యూసర్ అంటే చాలా మంది దగ్గర తిరిగాము. శ్రీ విష్ణు గారు లాస్ట్ కి రోహిత్ గారు మనమే చేద్దాంలేండి తక్కువ బడ్జెట్ లో అని చెప్పి అనుకున్నాము. యాజ్ అ డైరెక్టర్ గా ఈ కథని మనం ఎలా ట్రీట్ చేయాలనేది ఆ కథే చెప్తుంది మనకి. సో నీది నాది ఒకే కథ స్క్రిప్ట్ చూసినప్పుడు దీన్ని చాలా లైవ్లీగా ఉండాలి, మనం పనిగట్టుకొని క్లోజ్ షాట్లు తీసి, వైడ్ షాట్లు తీసి, మిడ్ షాట్లు తీసి మీరు ఫీల్ అవ్వండి అని ప్రేక్షకుడికి మనం చెప్పకూడదు. ఏదన్నా పక్కింట్లో గొడవ జరుగుతుంటే మన ఇంట్లో నుంచి చూసినప్పుడు ఎలా అయితే ఒక లైవ్లీగా ఉంటుందో ఆ లైవ్లీనెస్ ని మనము సినిమా చూసే ప్రేక్షకుడికి ఇవ్వగలగాలి. ఎలా ఇవ్వాలి అని అంటే ఎటువంటి ఎక్విప్మెంట్ వాడకుండా, నో అన్నెసెసరీ కెమెరా మూమెంట్స్, నో స్టాటిక్ కెమెరా, ఏం ఉండదు అనమాట. టెక్నాలజీ ఏం వాడకుండా చేయాలనుకున్నాం. డాగ్మా 95 అనే ఫిలిం మేకింగ్ మూమెంట్ అప్పటికే దాని గురించి మాకు తెలుసు. ఈ ఫిలిం మేకింగ్ మూమెంట్స్ గురించి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు, అరే మనం చేస్తున్నది ఏదో సగం షూటింగ్ అయిపోయిన తర్వాత మనం చేస్తున్నది ఏదో డాగ్మా 95 ఫిలిం మేకింగ్ మూమెంట్ లానే ఉంది, మనం అనుకోలేదు కానీ అలాగే ఉంది అని చెప్పి మా ఫ్రెండ్ అన్నాడు. దానికి స్క్రీన్ ప్లే సహకారం అందించాడు ఆయన, మోహన్ శాటో అని. నాకు అరే కరెక్టే కదా, ఒకసారి చూద్దాం. వాళ్ళు రూల్స్ బుక్ అని ఉంటాయి, ఒక 10 రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ని మేము నోటీస్ చేస్తే అందులో ఒక 3 రూల్స్ తప్ప అన్ని రూల్స్ మేము పాటిస్తున్నాం. సో అప్పుడు ఇంకేం చేసాం, ఇంకా కొంచెం కాన్షియస్ అయ్యి ఆ తర్వాత నుంచి ఇక పక్కా అలా ఫాలో అవుతూ చేసాం అనమాట. టెక్నాలజీ అంటే క్రెయిన్లు అవి ఇవి అంతా మేము వాడలేదు. ఆ షార్ట్స్ ని మేము వేరే ఆల్టర్నేట్ వేరేలాగా తీసాం.
సెట్స్ వాడలేదు, సీజీ కూడా ఇక్కడ లేదు. సో అది బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక రిపోర్టర్ ఏదో అడిగాడు అనమాట. ప్రీ లుక్ ఒకటి రిలీజ్ అయింది అనమాట మాది ఫస్ట్. అది ఆయనకి ఇంట్రెస్టింగ్ అనిపించి ఏం చేస్తున్నారు ఏంటంటే మేము ఇలా చేస్తున్నాం అని చాలా ఎక్సైట్మెంట్ తో చెప్పాం అనమాట. అనగానే ఆయనకి కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉండటం వల్ల అరే ఇప్పుడు ఇది కావాలి, ఇది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి కావచ్చు, ఆస్పిరెంట్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. చాలా మంది బడ్జెట్ లేదని ప్రొడ్యూసర్ల కోసం తిరుగుతూ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇలా తక్కువ బడ్జెట్ లో కూడా మంచిగా చేయొచ్చు, ఒక చేంజ్ తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. తర్వాత ఫిల్మ్ మేకింగ్ మూమెంట్స్ కూడా ఇండియాలో చాలా అవసరము అని దాన్ని ఆయన సండే బుక్ లో రాశాడు, ఆంధ్రజ్యోతి సండే బుక్ లో రాశాడు. అది చాలా పాపులర్ అయింది. చాలా మంది నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా చెన్నై నుంచి ఫోన్ చేశారు, ఇండియాలో చాలా వరకు కవర్ చేశారు. అది మీరు గూగుల్ చేస్తే అర్థమవుతుంది, చాలా మంది రాశారు దాని మీద. చెన్నై ఒకతను ఫోన్ చేశాడు, పాపులర్ క్రిటిక్ అంటే అతను ఫోన్ చేసి ఇట్లా మీది ఇంటర్వ్యూ కావాలి అన్నాడు. నేను పరిచయం అయినా, నా ఇంటర్వ్యూ ఎందుకు సార్, మీరు డాగ్మా 95 ఫిలిం చేస్తున్నారు, ఇది మన దేశంలో సెకండ్ ఫిలిం అన్నాడు అనమాట. అనగానే ఫస్ట్ ఫిలిం ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఫిలిం మలయాళంలో చేశారు, అది బాగా వర్కౌట్ అయింది. సెకండ్ ఫిలిం తెలుగులో చేస్తున్నారు, ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నారా ఇప్పుడు ఈ జనరేషన్ ఫిలిం మేకర్స్ అని మాకు చాలా ఫెనామినా లాగా అనిపించింది మాకు, అందుకనే రాయాలనుకుంటున్నాము అని చెప్పి ఆయన రాశాడు అనమాట. అట్లా యాక్చువల్లీ అది మనది ఒకటేసారి స్టార్ట్ అయింది ఫిలిం. అంటే ఫస్ట్ ఫిలిం మేము చూసాం, అసలు ఈ మలయాళం ఎవరు తీశారని చెప్పేసి మేము రీసెర్చ్ చేస్తే మా షూటింగ్ స్టార్ట్ అయిన 2-3 రోజులకే వాళ్ళది స్టార్ట్ అయింది అంతే. కాకపోతే అప్పటికే వాళ్ళది రిలీజ్ చేసి అంతా అయిపోయింది. అది మాది చాలా ఇయర్స్, ఒక 1.5 year ఏమో చాలా లేట్ అయింది మాకు. 10 rules ఉంటాయి అనమాట. ఆ 10 rules ఫాలో అవుతే కంప్లీట్ డాగ్మా 95 ఫిలిం అవుతుంది. మేము 7 rules ఫాలో అయ్యాము. మిగతా 3 rules ఏంటంటే 16 mm లో తీయాలి. 16 mm అంటే ఇప్పుడు ఫిలిం అయిపోయింది కదా, అప్పుడు అంటే 95 లో ఫిలిం మేకింగ్ మూమెంట్ వచ్చింది కాబట్టి 16 mm లో తీయాలని అన్నారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు 16 mm లో తీయాల్సిన అవసరం లేదు కదా, అది రూల్ అవుట్. రెండోది సింక్ సౌండ్ అన్నారు. సింక్ సౌండ్ అనేది ఇక్కడ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ నాకు లేనప్పుడు నేను సింక్ సౌండ్ ఎలా చేస్తా? సో ఇప్పుడు యాక్చువల్లీ సెట్ లేకుండా ఒక కేఫ్ లో జరిగే సీన్ అంటే కేఫ్ లో డైరెక్ట్ కేఫ్ లో వెళ్ళి తీయాలా. నేను అక్కడ వెళ్ళి తీస్తే సింక్ సౌండ్ చేయలేను కదా. సో కాబట్టి నాకు అనుకూలం కాదు కాబట్టి అది రోల్ అవుట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫిలిం మేకర్ క్రెడిట్ వేసుకోకూడదు డైరెక్టర్. డైరెక్షన్ వేయకూడదు వేయొద్దు. యాక్చువల్లీ నేను లాస్ట్ వరకు కూడా వేసుకోవద్దు అనుకున్నా నేను. సో మా ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళు ఇంత కష్టపడి ఎందుకు ఇంత ప్రయోగాలు చేయడం ఎందుకు, పేరు వేసుకోండి, తర్వాత రైట్స్ అని అవన్నీ ఏవో ఉంటాయంటే వేసుకున్నా, లేకుంటే వేసుకునేవన్నీ కాదనమాట. సో ఆ రామనాయుడు స్టూడియోలో కలిసిన ఫ్రెండ్ అన్నాడు, మీరు 10 rules ఫాలో చేస్తే డాగ్మా కదా, మీరు 7 rules ఫాలో చేశారు కదా అంటే, నేను డాగ్మా కాకపోతే క్యాట్మా అనుకో. నేను ఒక ప్రయత్నం చేశాను దాని ఇన్స్పిరేషన్ తో. ఫిలిం మేకింగ్ మూమెంట్ యొక్క ఉద్దేశాలు ఏంటి? ఆల్టర్నేట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసే ఒక ప్రాసెస్. అది దానికి ఇన్స్పైర్ అయ్యి, ఆ మూమెంట్ కి ఇన్స్పైర్ అయ్యి మనలాంటి 2 సినిమాలు తీస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అలాగే మారుతూ వచ్చింది ఈ నాగరికత గానీ, సినిమాలు గానీ, కల్చర్ అన్ని కూడా. ఇప్పుడు నేను డాగ్మా 95 అన్నంత మాత్రాన గవర్నమెంట్ నాకు ఏమైనా సబ్సిడీ ఇస్తుందా? ఇవ్వట్లేదు. నేను అది అన్నంత మాత్రాన స్పెషల్ గా నాకు ఎవడన్నా ఆస్కార్ నామినేషన్ పిలుస్తున్నాడా ఈ గ్రీన్ కార్పెట్ వేసి? లేదు. నీకేంటి ప్రాబ్లం, నువ్వు క్యాట్ మా అనుకో. సో బాగా దానివల్ల మంచి అటెన్షన్ అయితే పే చేసాం, పబ్లిసిటీకి దానికి బాగా పనికొచ్చింది. అయితే అప్పట్లో స్టార్టింగ్ లో కూడా 5D కెమెరాలతో సినిమాలు తీసేస్తున్నారు అన్నప్పుడు చాలా బ్యాక్లాష్ వచ్చింది. సో ఆ టైంలో మీరు ఉన్నట్టున్నారు కదా, అసలు ఈ చేంజ్ మారడానికి ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎవరు కీ రోల్ ప్లే చేశారంటారు? ఎవరు చేయలేదండి, అది సహజంగా జరిగినటువంటి ఒక మార్పు అంతే. నేను 2005 లో ఒక షార్ట్ ఫిల్మ్, అంటే 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేశాము. హెచ్డివి అని అప్పుడు వచ్చింది కొత్తగా, ఫుల్ హెచ్డి అనమాట. ఇంత స్మాల్ టేప్స్ ఉంటాయి, క్యాసెట్, హ్యాండ్ క్యామ్స్ లో ఉంటుంది, కొద్దిగా ప్రొఫెషనల్ గా ఉంటుంది అనమాట. రెగ్యులర్ హ్యాండ్ క్యామ్స్ లో ఉండే అలాంటి క్యాసెట్ కానీ 2K అది. సో ఫస్ట్ మేము షార్ట్ ఫిల్మ్ చేసాం దాని మీద, హైదరాబాద్ లో ఫస్ట్ మేమే చేసాం. అది పిజి విందా అని ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ ఫిల్మ్స్ చేస్తుంటాడు కదా, సినిమాటోగ్రాఫర్, మంచి సినిమాటోగ్రాఫర్. దానికి అతను అప్పుడు సినిమాటోగ్రాఫర్ అవ్వలేదు, గ్రహణమే ఏదో చేశాడంతే, అతను సినిమాటోగ్రాఫర్. ఇప్పుడు యూట్యూబ్ అంతా అప్పుడే వస్తుంది. డిజిటలైజేషన్ అయిన తర్వాత జరిగే ఫిల్మ్ మేకర్స్ కి ఉన్న అడ్వాంటేజ్ కి ఏ ఫిల్మ్ మేకర్ కూడా కీ రోల్ ప్లే చేసింది ఏం లేదు, సహజంగా జరిగినటువంటి ఒక మార్పు అంతే అది.
మీ దగ్గర ఒక 60-year-old డిక్షనరీ ఉందని చూసానండి. ఏంటి దాని బ్యాక్ స్టోరీ అవును. ఏంటి? ముదిగంట సుజాత రెడ్డి గారని చాలా పాపులర్ రైటర్ ఆవిడ. తను ప్రొఫెసర్ కమ్ రైటర్ అనమాట. సాహితీ విమర్శకురాలు, చాలా ఫేమస్ ఆవిడ. స్కై బాబా అని ఒక పోయెట్ ఉన్నాడు, పాపులర్ పోయెట్, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఒకసారి అతను నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్ళాడు, మామూలుగా సరదాగా తీసుకెళ్లి పరిచయం చేశాడు. వేణు పోయెట్ అండి, సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు ఈ అబ్బాయి అనగానే ఆమె ఎందుకో నా మీద కొంచెం ఇంట్రెస్ట్ ఫామ్ అయిందాన్ని. ఏం రాసావనంటే, అదే రోజు సండే అన్నమాట, ఆ సండే బుక్ లో నేను రాసిన ఒక పోయం వచ్చింది. ఆ పోయం చదివింది ఆమె. అప్పటికే చాలా బాగా రాసావు, చాలా బాగుంది, నేను నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి లోపలికి తీసుకెళ్లి ఒక డిక్షనరీ తీసుకొచ్చింది అనమాట. ఇది ఆమె డిగ్రీ చదువుకునే రోజులో వాళ్ళ టీచర్ ఎవరో ఆమెకి ఇచ్చారంట. అంటే ఈ రోజుకి అది 68 years. ఆమె చెప్పింది, సో మీకు ఎందుకో తెలియదు, మీ పోయం చదివాను కదా, మీకు ఇవ్వాలనిపించి నేను మీకు ఇస్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుని మీరు తర్వాత ఎవరికైనా ఇది గిఫ్ట్ గా ఇవ్వండి అని చెప్పి ఇచ్చారనమాట. సో అది చాలా మెమరబుల్. అది నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మనం ఎంత గ్లోబలైజేషన్ అయిపోయి ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నా తెలుగు అనేది మనం మర్చిపోకూడదు. నా వరకు కనీసం చదవడం అన్న తెలియాలి. ఒక పోయెట్ నుంచి ఒక సినిమా డైరెక్టర్గా మీరు జర్నీ అయ్యారు. ఆ లాంగ్వేజ్ మీద ఉన్న లవ్ అనేది మీ మూవీలో కనపడుతుంది, ఆ గజల్స్ కానీ ఇదే. సో ఇది ఈ రోజు సినిమాకి నా వరకు చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. అవునండి, అవును. విరాట పర్వంలో నీతినాథుకి కథ సినిమాలో ఉన్న వాటికంటే విరాట పర్వంలో చాలా ఎక్కువ లిటరరీ వాల్యూస్ ఉంటాయి, చాలా మంచి మంచి సీన్స్ ఉంటాయి, మంచి కంటెంట్ ఉంటుంది, చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది ఫిలిం గా చాలా మంచి ఫిలిం అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఓటీటీలో చలం గారి మైదానము చేస్తున్నాను. నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సినిమాలు మనం చూసేటప్పుడు ఒక స్టోరీ రైటర్ అంటే అతనికి ఎక్కువ పబ్లిసిటీ ఉంటుంది, బ్యానర్లో వేస్తారు, ఒక టైప్ ఆఫ్ సినారియోని క్రియేట్ చేసి చూపిస్తున్నారు కదండి సినిమాల్లో. కానీ ఇప్పుడు తెలుగు లిటరేచర్కి అంత పబ్లిసిటీ, అంత మార్కెటింగ్ ఎందుకు లేదు? ఇప్పుడు వచ్చే బుక్స్ నుంచి సినిమాస్ ఎందుకు తీయట్లేదు? యాజ్ ఎ పోయెట్, యాజ్ ఎ రైటర్ మీకు తెలిసి ఉంటుంది కదా. మంచి ప్రశ్న అడిగారు. ఏ భాషలో అయితే సినిమా సాహిత్యము కలగలిసి ఉంటాయో ఆ భాషలో అద్భుతమైన సినిమాలు వస్తాయి. మీరు మలయాళంలో కానీ, బెంగాల్లో కానీ, మరాఠీలో కానీ, తమిళ్లో కానీ మొదటి నుంచి కూడా సాహిత్యకారుడు సినిమా డైరెక్టర్స్ కి వెన్నుముకగా నిలిచారు. అందుకనే మీరు చూడండి, గ్రేట్ ఫిలిమ్స్ అన్ని కూడా నేషనల్ అవార్డు పొందిన సినిమాలు కావచ్చు, ఆస్కార్ అవార్డు పొందిన సినిమాలు కావచ్చు, యూరోపియన్ గ్రేట్ ఫిలిమ్స్ అన్ని కూడా సాహిత్యం నుంచి తీసుకున్న సినిమాలే అవి గొప్ప సినిమాలు అయినాయి. మన దగ్గర ఆ వాతావరణం లేదు. అది ఎప్పుడు పోయింది అని అంటే, ఫిలిం మేకర్స్ కి, అంటే సినిమా దర్శకులకి, సాహిత్యకారులకి మధ్య కనెక్షన్ 80s లో కట్ అయిందని నేను అనుకుంటున్నాను, నా అవగాహన. 79, 80, 85 వరకు కూడా మంచి నవలలు, ఇప్పుడు మా భూమి నవల, తర్వాత మృణాల్ సేన్ చేసిన ఒక ఊరి కథ, ఇలా చాలా ఫిలిమ్స్. ఇప్పుడు ఇంకా బి నాగిరెడ్డి, చక్రపాణి టైంలో ఉన్న ఫిలిమ్స్ లో కూడా చాలా వరకు కూడా తెలుగు పుస్తకాలని లేదా వేరే ప్రాంతం యొక్క పుస్తకాలని, భాషల పుస్తకాలని కూడా వాళ్ళు తీసుకొచ్చి దాన్ని చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే 80s తర్వాత ఒక మసాలా సినిమాలు వచ్చినాయో, అంటే 6 పాటలు, 5 ఫైట్లు, ఒక ఐటెం సాంగ్, ఒక ఫార్ములా, ఒక కొత్త ఫార్ములా ఎప్పుడైతే, అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేయడమే, ప్రేక్షకుల్ని ఆలోచింప చేయడం కాదు, వాన్ని ఏదో ఒక రకంగా మంచి మసాలాతోనే ఆనందింపజేయాలి, ఎంటర్టైన్ చేయడమే పరమావధిగా పెట్టుకొని తీయబడినటువంటి అనేక సినిమాల వల్ల తెలుగు సినిమా అంటే ఇలా అనేది ఒక ముద్ర పడిపోయింది. ఆ పడడం వల్ల చాలా మంది డైరెక్టర్ అవుదామని వచ్చినటువంటి అనేక మంది యంగ్ రైటర్స్, వాళ్ళంతా కూడా మళ్ళీ జర్నలిస్ట్ గా మీడియాలో సెటిల్ అయిపోయారు. అదే దాసనారాయణరావు గారు మేఘ సందేశం సినిమా తీసేటప్పుడు అతని పక్కన పాలగుమ్మి పద్మరాజు లాంటి వాళ్ళు మంచి సాహితీకారులు ఉన్నారు. అది పోయి మళ్ళీ ఎప్పుడు కనెక్ట్ అవుతుంది అని అంటే, ఈ జనరేషన్ లో మళ్ళీ 2018 లో, అంటే మన జనరేషన్ లో ఇప్పుడు మళ్ళీ మనలాంటి వాళ్ళు కొంచెం సాహిత్యం మీద ఇష్టంతోని బుక్స్ చదవటము, నవలల్ని తెలుగులో అంటే ఫిలిమ్స్ గా ట్రాన్స్లేట్ చేసే ఒక ఇంట్రెస్ట్ ని ఇప్పుడు చూపిస్తూ మన జనరేషన్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా ఫిలిమ్స్ కూడా మంచి ఫిలిమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సాహిత్యము, సినిమా మళ్ళీ
దగ్గరికి కనెక్ట్ అయ్యే ఒక దశ లో మనం ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఫిలిం ఫామ్ కి ఎకనామిక్స్ కి ఒక కంపారబిలిటీ సెట్ అవుతుంది ఇప్పుడు. ఇంతకు ముందు వేరేలా ఉండేది. సినిమా అంటే కమర్షియల్ సినిమా అని, ఆర్ట్ సినిమా అని రకరకాలుగా ఉండేది. ఒక డెఫినేషన్ ఉండేది. ఇప్పుడు ఆ కమర్షియల్ సినిమా, ఆర్ట్ సినిమా మధ్యలో ఉన్నటువంటి డెఫినేషన్స్ అన్ని కూడా చెరిగిపోయే దశలో మనం ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఏది పడితే అది తీసి ఇది ఆర్ట్ సినిమా నీకు నువ్వు ఛాతీకి కొట్టుకుంటే కాదు, ఎవడు నమ్మడు ఇది ఆర్ట్ సినిమా అంటే. అలా అని ఇష్టం ఉన్నట్టు తీసి ఇది మంచి కమర్షియల్ సినిమా అన్నా కూడా అది ఆడదు. ఇప్పుడు ప్రేక్షకుణ్ణి రంజింపజేయాలి, మీనింగ్ఫుల్ సినిమాలు కావాలి, ఇప్పుడు వాడిని కదిలించే సినిమాలు కావాలి, అప్పుడు మాత్రమే సినిమాలు ఆడుతాయి. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, తర్వాత శాటిలైట్ ఉంది, ఓవర్సీస్ ఉంది, అంటే ఆదాయం, ఒక సినిమా ద్వారా ఆదాయం వచ్చే మార్గాలు విస్తృతమైనవి. దానివల్ల ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్ కి కూడా కొంత గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అనమాట, డిజిటలైజేషన్ పుణ్యమా అని. దానివల్ల ఇప్పుడు కంటెంట్ కి బాగా వాల్యూ పెరిగింది. కంటెంట్ అనేది బాగా నెసెసిటీ అయిపోయింది. కంటెంట్ కావాలి అని అంటే చాలా ఫిలిమ్స్ మనం చేయాలి, చాలా ఫిలిమ్స్ చేయాలి అని అంటే చాలా కథలు కావాలి, చాలా కథలు కావాలి అని అంటే చలో పుస్తకాలలో ఏమున్నాయి, మంచి నవలలు ఏమున్నాయి, దాన్ని ఏమైనా మనం సినిమాగా మలసొచ్చా అని అలా సినిమాల మీద పడడము. ఆ రకంగా సినిమాకి సాహిత్యానికి ఎప్పుడో తెగినటువంటి బంధము తెలుగులో ఇప్పుడు మళ్ళీ ముడిపడుతుంది. మంచి ఫిలిమ్స్ ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఇంకా సూపర్ సూపర్ ఇన్సైట్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉండింది ఈ డౌట్ నాకు. అండ్ హోప్ మీ మైదానం కూడా అదే కేటగిరీలోకి వచ్చి ఆ పాత రోజులు మళ్ళీ గుర్తు చేస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వేణు గారు. మీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఫిల్మ్ మేకర్ అవ్వడానికి ఏ ఇన్స్టెన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి, ఎలా ఇంపాక్ట్ చూపెట్టినాయి సినిమాలు అనేది మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బీ సేఫ్ అండి.